లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది దేవుని వాక్యము. అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. వీరులమయ జయ వీరులమయ, వీరులమయ జయ వీరులమయ, మా వైరి జంప యుద్ధమాడు శూరులమయ, మా వైరి జంప యుద్ధమాడు శూరులమయ. హింసపరచిన మము ధ్వంసము చేయపైబడిన ధ్వజము విడమయా, మము ధ్వంసము చేయపైబడిన ధ్వజము విడమయా. వీరులమయ జయ వీరులమయ, వీరులమయ జయ వీరులమయ. ప్రజకు బయలుపరచు భటులమేమయా, బహు త్వరగా ప్రజకు బయలుపరచు భటులమేమయా. వీరులమయ జయ వీరులమయ, వీరులమయ జయ వీరులమయ. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక వర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మనతో మాట్లాడుతున్న విధానం బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. నిజంగా చాలా ఆశీర్వాదకరంగా, ఆనందకరంగా, ఆశ్చర్యకరంగా కూడా ఆయన మాటలు మనకు వినిపించబడుతున్నాయి. మన తలంపుకు, మన ఊహకు, గతంలో మనం ధ్యానించిన ధ్యానానికి అతీతంగా మరి కొన్ని అంశాలు లేఖనాల్లోంచి మనకు దేవుడు ప్రబోధిస్తున్నాడు. మరి మీ మట్టుకు మీరు ఎలా ఆధ్యాత్మిక ప్రేరణ, స్ఫూర్తి, లబ్ధి పొందుతున్నారో తెలియదు, కానీ నా మట్టుకు నేనైతే
ఈ ధ్యానంలో చాలా విషయాలు నేర్చుకోగలుగుతున్నాను. దేవునికి స్తుతులు చెల్లిస్తూ రండి, మరొక నూతన దినం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటకు ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా జీవిత అనుభవాల్లో మాకు చాలా దేవుడిగా ఉండి కాపాడి పరిరక్షించి నీ వాక్యం ద్వారా మమ్మల్ని సంతృప్తిపరుస్తూ నీ లేఖనాలు మాకు విశదపరుస్తూ ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని, ఆధ్యాత్మికతను అనుగ్రహిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తూ నీ వైపు చూస్తుండగా దావీదు యొక్క ఆ కీర్తన, ఆయన అనుభవ సాక్ష్యం మా జీవిత అనుభవాలకు ఒక సాదృశ్యంగా స్వీకరించుటకు, అన్వయించుకున్నటకు మీ కృప అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. 18వ కీర్తన 30వ వచనంలోని మొదటి మాటను గత శనివారం నాడు మనం ధ్యానం చేశాం. 2వ మాట, 3వ మాట మరి ఈనాడు ధ్యానం చేద్దాం. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణుజొచ్చు వారికందరికీ ఆయన కేడెము. యెహోవా వాక్కు నిర్మలము, ఆయన శరణుజొచ్చిన వారికి ఆయన కేడెము. అనగా ఈ రెండు మాటల యొక్క కాంబినేషన్ మనము ఒక్కసారి ఆలోచిస్తే, గాడ్ హెస్ గివెన్ ఎస్ ఎ వర్డ్. ఆయన వాక్యం ఒక మాట ఇచ్చాడు. ఆ మాట ఏంటంటే, ఆయన శరణుజొచ్చిన వారికందరికీ ఆయన కేడెము. ఈజ్ అ షీల్డ్, ఎ ప్రొటెక్టర్, మనకు కవచం ఆయన. సో ఆయన కేడముగా ఉంటాడు, కవచముగా ఉంటాడు, కాపరిగా ఉంటాడు. మన మీదికి ఎటువంటి ఆయుధము కానీ, మన వైపుకు ఎటువంటి సమస్యలు కానీ, లేకపోతే మనల్ని బాధించి వేధించడానికి వచ్చే ఎటువంటి బలహీనతలు కానీ ఆయన కేడముగా ఉంటాడు. ఆయన దాటుకొని మన దగ్గరికి రావాలి. ఆయన దాటుకొని మన దగ్గరికి రావాలి. సో దేవుడు ఆశ్రయ దుర్గము అనే ఈ మాటలు, ఆ కేడము అనే మాటలు మరి ఆనాటి దావీదు కాలంలో ఆ యుద్ధ సమయంలో వాడే ఆ పరికరాల నేపథ్యంలో దేవుడు మనకు ఇస్తున్న కొన్ని సూచనలు, ఆ పరికరాలని ఎగ్జాంపుల్గా తీసుకుని కొత్త నిబంధనలు కూడా యేసుప్రభు వారు చెప్పిన చాలా ఉపమానాలు, మరి ఆయా కాంటెంపరీగా కనిపించే కొన్ని అంశాలు తీసుకొని విత్తువాని ఉపమానం చెప్తున్నప్పుడు అక్కడ ఒక వ్యవసాయదారుడు విత్తనం విత్తుతుంటే వాడిని చూపిస్తూ ఆ ఉపమానం చెప్పిన సాదృశ్యాలు ఆ రీతిగా ప్రజలకు అర్థమయ్యే రీతిగా ఇక్కడ దావీదు ఎలా ఉన్నాడంటే, తరమబడుతున్నాడు, శత్రువులు తన మీదకి వస్తున్నారు, తన దగ్గర ఆయుధాలు లేవు. గొల్యాతు సమయంలో కానీ, సౌలు సమయంలో కానీ, అబ్షాలోం సమయంలో తన దగ్గర ఆయుధాలు లేవు. కానీ నా కవచం ఆయన అంటాడు, నా కేడం ఆయన అంటాడు. అంటే నా ఆయుధం ఆయన, నన్ను కాపాడువాడు ఆయన. ఒకసారి సెల్ఫ్ అప్లికేషన్, మన స్వీయ అనుభవంలోనికి ఈ వాక్య భాగాన్ని తీసుకొని, ఆయన నాకు కేడము, నా ప్రొటెక్టర్ ఆయన. దైనందిన జీవితంలో కలిగే ఆ పోరాటాల్లో, ఆ యుద్ధాల్లో నేను అపవాదితో పోరాడుతున్నా, లేకపోతే చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారితో, స్నేహితులతో, సన్నిహితులతో, లోకముతో, శోధనలతో పోరాడుతున్నప్పటికీ కూడా నన్ను ఆ శోధనలోంచి, ఆ సమస్యల్లోంచి, ఆ కష్టంలోంచి విడిపించే మై ప్రొటెక్టర్, నా కేడెము, నా కవచము, నా యుద్ధ కవచం అనే పదాలు వాడతాడు. రేపు కూడా ఆ విషయం గురించి కొంత మనం మాట్లాడుకుందాం. కానీ ఆ కేడము అనే మాట చెప్పటానికి ముందు ఆయన ఏమంటే, యెహోవా వాక్కు నిర్మలము, అనగా నాకు కేడము అని నేను చెప్పుకోవడం కాదు, నా దేవుడు నాకు మాట ఇచ్చాడు, ఆయన మాట నిర్మలము.
నన్ను కాపాడుతానని నా దేవుడు నాకు మాట ఇచ్చాడు. నేను ఆయన శరణుజొచ్చి ఉన్నాను కాబట్టి మాట ఇచ్చిన దేవుడు మాట తప్పని వాడు కదా. కాబట్టి ఆయన మాట ఇచ్చాడు. ఆయన మాట, ఆయన వాక్కు నిర్మలము అనే మాట అక్కడ వాడు. నిర్మలం అంటే కల్మషము లేనిది, కపటము లేనిది, మాట తప్పని వాడు ఆయన. ఇంకా చాలా భావాలు ఉన్నాయి. ఇంకా లోతుగా అయితే నిర్మలం అంటే మలినము లేనిది. ఆ సువర్ణాన్ని, పేతృభక్తిని నశించిపోవు సువర్ణం అగ్ని చేత పరీక్షించబడుతుంది అంటాడు కదా. సో ఆ బంగారము మేలిమి బంగారముగా, నిర్మలమైన బంగారముగా రావాలంటే అందులో మలినం పోవాలి. నిర్మలం అంటే మలినం పోవాలి. సో ఆయన మాట నిర్మలం అంటే ఆయన మాట మలినము లేనిది. చాలా చక్కని భావాన్ని తెలియచేస్తున్నాడు. ఆయన మాట గురించి, ఈ మాట అనే పదం గురించి వివిధ ప్రదేశాల్లో వివిధ సందర్భాల్లో వాడబడిన కొన్ని విషయాలు నేను చూపిస్తాను. ఆయన మాట నిర్మలమైనది అనే ఈ భావన ఇక్కడ ఉంది. 12వ కీర్తనలో ఒకసారి చూద్దాం. 12వ కీర్తన 6వ వచనం, యెహోవా మాటలు పవిత్రమైనవి. పవిత్రమైనవి అనగా నిర్మలమైనవి అన్నదానికి మరొక పదం ఏంటంటే పవిత్రమైనవి. ఎలా పవిత్రం అంటే అవి వట్టి మూసలో 7 మారులు కరగి ఊదిన వెండి అంత పవిత్రములు. 7 మార్లు ఆ వెండిని కరిగించి ఊది మళ్ళా తొలగించింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 7 సార్లు కడగబడిన పవిత్రములైనటువంటి మాటలు, యెహోవా మాటలు పవిత్రమైనవి అంటాడు. ఒకసారి మన మాటలు ఆలోచిద్దాం. యథార్థమైనవేనా? స్వచ్ఛమైనవేనా? ఒకసారి ఆలోచించాలి. ఎటువంటి మాటలు మనం మాట్లాడుతుంటాం? ఎదురుగా ఒక మాట, వెనక ఒక మాట. మేము ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట. ఈ మధ్యకాలంలో చాలాసార్లు మేము లేని సమయంలో కొన్ని సంభాషణలు జరుగుతున్నాయి. వారి ప్రశ్నలకు జవాబు చెప్పగలిగేది మేము. కానీ ఆ ప్రశ్నలు ఎప్పుడంటే మేము ఉన్నప్పుడు కాదు, మేము లేనప్పుడు వస్తున్నాయి. సో కపటం. సో సడన్ పీపుల్ డజంట్ వాంట్ అన్ ఆన్సర్ ఫ్రమ్ అస్. ఆన్సర్ కావాలంటే నన్నే అడగాలి కదా, జవాబు కావాలంటే నన్నే అడగాలి. జవాబు నా దగ్గర మాత్రమే ఉంది. నేను లేనప్పుడు అడిగానంటే జవాబు కొరకు కాదు, ఒక సమస్యను సృష్టించటానికి. ట్రబుల్ షూటర్స్, ట్రబుల్ మేకర్స్ అంటారు చూసారా. టు క్రియేట్ ఎ ట్రబుల్ అనగా స్వచ్ఛంగా పారుతున్న జలపాతములు లేకపోతే ఆ నీటి ప్రవాహములు ఒక రాయిని వేస్తే ఎట్లా ఆ రాయి ఆ పడ్డ చోటు నుంచి నీరు రౌండ్గా ఎట్లా స్ప్రెడ్ అవుతుంటుందో ఆ రీతిగా ఒక సమస్యను అక్కడ వేసి ఆ సమస్య ద్వారా అందరికీ పాకించటానికి చేసే ప్రయత్నం. సో మన మాటలు ఎలా ఉండాలి అంటే, మనం దేవుని నమ్మిన బిడ్డలు, దేవుని వెంబడించే బిడ్డలు, దేవునితో యథార్థత కలిగిన ఆ రిలేషన్షిప్ ఉన్న బిడ్డలము నిర్మలముగా ఉండాలి. ఇక్కడ రాయబడ్డ మాట నిర్మలం అంటే పరీక్షించబడినదిగా ఉండాలి. ఇంగ్లీష్ భాషలో ట్రైడ్ అని ఉంది, TRIED, ట్రైడ్, TRIED అనగా పరీక్షించబడినది, అలాగే పవిత్రమైనది. ఇంకా లోతుగా వెళ్తే 119వ కీర్తన ఒకసారి చూడండి. 119వ కీర్తన, అందులో 140వ వచనం, నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, స్వచ్ఛంగా ఉంటుంది. ఇందాక చెప్పిన ఆ జల ప్రవాహము
అది స్వచ్ఛంగా ఉంటే నీటి అడుగు భాగం కనబడుతూ ఉంటుంది. అడుగున ఉండే చిన్న చిన్న గులక రాళ్ళు ఇవన్నీ కూడా కనబడుతుంటాయి. ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే అంత స్వచ్ఛంగా ఉంటుంది. ఆ స్వచ్ఛంగా ఉన్న నీటిని కొద్దిగా చేతితో అటు ఇటు అన్నాం అనుకోండి, మొత్తం కింద ఉన్న బురద పైకి వచ్చేస్తుంది. సో మన మాటలు కూడా ఆ రీతిగా బురదను పైకి లేవదీసే మాటలుగా ఉంటాయి. సముద్రపు నీటికి ఈ మంచినీటి ప్రవాహాలకు ఉన్న డిఫరెన్స్ అదే. సముద్రం ఏం చేస్తుందండి, అలల ద్వారా పొంగి కిందనున్న ఇసుకను పైకి లేపి, అలలు వచ్చినప్పుడు అల నీరు ఇట్లా పట్టుకొని చూడండి, చేతి నిండా నురుగు ఇసుకే ఉంటుంది. కింద బురదను ఇసుకను ఇట్లా పైకి లేపి ఇట్లా పైకి వస్తుంది. చాలామంది మాటలు ఆ రీతిగా ఉంటాయి, స్వచ్ఛమైనవిగా ఉండవు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదనే రీతిగా ఉండాలి తప్ప మాటలు మార్చే అనుభవాలు మంచిది కాదు. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. నీ సేవకునికి ప్రియమైనది, ఇష్టమైనవి. ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు నాకు కేడముగా ఉన్నాడు. నాకు సమస్యల్లో, కష్టాల్లో, బాధల్లో, మొన్న రీసెంట్గా కూడా చెప్పాను చర్చ్లో, ఇర్మియా పిలుపు విషయంలో, నేను వెళ్ళమన్న చోటకి వెళ్ళాలి, నువ్వు చెప్పమన్నది చెప్పాలి, భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నాను. అంటే వారు నువ్వు ఎవరికి చెప్తున్నావో వారు నిన్ను సమస్యలు సృష్టిస్తారు, నిన్ను కష్టపెడతారు, ఇబ్బంది పడతారు, చంప చూస్తారు కూడా, కానీ నేనున్నాను అంటాడు. సో నా కేడము, ఎందుకంటే నాకు మాట ఇచ్చిన దేవుడు, ఆ మాట నిర్మలము, ఆ మాట పవిత్రమైనది, ఆ మాట స్వచ్ఛమైనది. కాబట్టి ఆ మాట తప్పిపోయే మాట కాదు. అలాగే సామెతల గ్రంథం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 35వ వచనం. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము, ఆయన మాటలతో ఏమియూ చేర్చకము, ఆయనను గద్దించునేమో. ఇది బహుశా మాలాంటి బోధకులకు చెప్పబడ్డ మాట. ఆయన మాటల్లో ఏమీ చేర్చకము, ఆయన గద్దించునేమో. ఎందుకంటే ఆయన మాటలు పుటము పెట్టబడినవే. అట్ ద సేమ్ టైం ఆయన ఆశ్రయించు వారికి ఆయన కేడము. ఇదే మాట 18వ కీర్తన ఉన్న మాట. సామెతలు 30లో కూడా దాదాపుగా అక్కడ పుటము వేయబడిన బంగారము, వెండి ఏ రీతిగా నిర్మలముగా ఉంటుందో ఆ విషయాన్ని, నిర్మలం అనే మాట ఇక్కడ లేకపోయినప్పటికీ పుటము వేయబడినవే అంటే నిర్మలమైనవే అనే భావన కీర్తనకారుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరి దావీదు యొక్క స్వీయ అనుభవంలో ఒకసారి సమూయేలు 2వ గ్రంథాన్ని 7వ అధ్యాయాన్ని మనం ఒకసారి చూస్తే, దావీదుతో దేవుడు సంభాషించినప్పుడు ఆ దేవుని మాటలు దావీదునకు సంతృప్తిని, సంతోషాన్ని కలిగించినప్పుడు, దేవుడు తన గురించి, తన సంతానం గురించి శాశ్వతమైన మరి వాగ్దానం చేసినప్పుడు దావీదు పలికిన పలుకులు 7వ అధ్యాయము 2 శామ్యూయల్ 7వ అధ్యాయం 28వ వచనం. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదువన్నని నీవు నీ దాసుడని నాకు సెలవిస్తున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. సో ఎన్ని మాటలు, ఎన్ని పదాలు దావీదు ఇక్కడ వాడాడు ఒకసారి అండి. యెహోవా నీ మాట నిర్మలమైనది, నీ మాట పవిత్రమైనది, నీ మాట స్వచ్ఛమైనది, నీ మాటలు పుటము వేయబడినవి, నీ మాటలు పరీక్షించబడ్డాయి. ప్రభువా నీ మాటలు సత్యము, కాబట్టి నిన్ను ఆశ్రయించు వారికి నీవు కేడము. సో మాట ఇచ్చిన దేవుడు నిన్ను కాపాడగల సమర్థుడు గనక నీకు కేడముగా ఆయన ఉన్నాడు. నీ దరికి ఏ సమస్య చేరకుండా నిన్ను కాపాడు దేవుడు, కునుకడు, నిద్రపోడు. ప్రార్థన చేద్దాం.
కృపగల దేవా దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాతో అనుదినము మాట్లాడుతున్న దేవుడు ప్రభాస్తుతులు చెల్లిస్తూ, నీ మాట ఎటువంటి విశిష్టమైనదో ఈ దినమున మీరు మాకు బోధించారు ప్రభాస్తుతులు చెల్లిస్తూ, ఆ బోధనానుసారమైన రీతిగా మేము నిన్ను ఆశ్రయించి నీవు కేడుమై ఉండగా నీ కాపరత్వంలో నిత్యము కొనసాగుటకు మీ సహాయం దయచేయమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి ముందు దీవించును గాక.